హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 6వ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. దీంతో మనకు టోటల్గా 8th క్లాస్ బయాలజీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అదేవిధంగా డైలీ క్వాలిటీ లైవ్ టెస్ట్లు అదేవిధంగా ఆన్లైన్ క్లాసులను పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. కాబట్టి రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో జాయిన్ అవ్వడం ద్వారా డైలీ సిలబస్ని తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వెలువడేటువంటి వాయువులు ఏవి? ఆప్షన్ 1 మీథేన్, ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3 అంటే మనకు కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఆన్సర్ చేయడానికి 10 seconds టైం అనేది ఉంటుంది, గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2 and 3 అండి. ఇక్కడ అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు వెలువడేటువంటి వాయువులు ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్, ఇవి రెండు వాయువులు వెలువడతాయి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు వెలువడును. స్టేట్మెంట్ 2 కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు వెలువడును. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ నుంచి నేను ఆశించేది కేవలం లైక్ షేర్ మాత్రమే, గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ మనకు ఎందుకు ఏది కాదు అంటే నీటిలో కుళ్ళినటువంటి వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు వెలువడుతుంది. అదేవిధంగా కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు అనేది వెలువడుతుంది. ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడే వాయువు యొక్క శాతం ఎంత? ఆప్షన్ 1 21%, ఆప్షన్ 2 0.3%, ఆప్షన్ 3 0.033%, ఆప్షన్ 4 1%. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 0.033% అండి. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడేటువంటి వాయువు వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ యొక్క పర్సంటేజ్ని కనుక చూసుకుంటే 0.033%, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని అంశాలు? ఆప్షన్ 1 నైట్రోజన్ 78.04%, ఆప్షన్ 2 ఆక్సిజన్ 20.947%, ఆప్షన్ 3 ఆర్గాన్ 9.34%, ఆప్షన్ 4 H2O 0.1%. ఇక్కడ చూసుకుంటే సరికాని అంశాలండి. వాతావరణంలో ఉన్నటువంటి వాయువులకు సంబంధించినటువంటి సరికాని అంశాలను మనం గుర్తించాలి. ఆప్షన్ 1 2, 3, ఆప్షన్ 2 1, 4, ఆప్షన్ 3 3, 4, ఆప్షన్ 4 వచ్చేసి 1 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3, 4 అండి. ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల అంశాలని, వాయువులకు సంబంధించినటువంటి పర్సంటేజ్ని కనుక చూసుకుంటే మనకు నైట్రోజన్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ వచ్చేసి 78.04% అండి. వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువుగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఆక్సిజన్ 21% లేదా 20.947%. దాని తర్వాత ఆర్గాను తర్వాత H2Oకి సంబంధించింది ఎందుకు
ఎందుకు రాంగ్ అన్నామంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆర్గాన్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఏంటి అంటే 0.93% అండి. దాని తర్వాత ఇక్కడ H2Oకి సంబంధించినటువంటి పర్సంటేజ్ 0.1% కాదండి, ఓన్లీ 1%. ఇక్కడ ఇవన్నీ కాకుండా మిగిలినటువంటి ఇతర అంశాలు ఉంటాయి కదా, ఇతర అంశాలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది 0.1%. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి మౌలిక మూలకాలలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 ఆర్గాన్, ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 2,4 మాత్రమే, ఆప్షన్ 2 1,3 మాత్రమే, ఆప్షన్ 3 ఏది కాదు, ఆప్షన్ 4 2 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మీ నుంచి ఆశించేది కేవలం అది మాత్రమే. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏది కాదు అండి. ఎందుకు అంటే వాతావరణంలో ఉన్నటువంటి మౌలిక అంశాలు వచ్చేసి ఇవన్నీ అండి. వాతావరణంలో ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు వచ్చేసి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. వీటన్నిటిని మనం ఏమంటాము అంటే మౌలిక మూలకాలు లేదా బేసిక్ ఎలిమెంట్స్ అని అంటాము. కాబట్టి ఇవన్నీ కూడా సరి అయినవే. లేనిది అడిగాడు కాబట్టి మనకు ఏది కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇంధనాలను మండించడం ద్వారా వెలువడేవే ప్రాథమిక కాలుష్యకారకాలు. స్టేట్మెంట్ 2 పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటువంటి పదార్థాలు ద్వితీయ కాలుష్యకారకాలు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. 10 సెకండ్స్ మీకు టైం అనేది ఉంటుంది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది అండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఎందుకు అంటే ఇంధనాలను మండించడం ద్వారా వెలువడేటివి ఏంటి అంటే ప్రాథమిక కాలుష్య కారకాలు. దాని తర్వాత పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటువంటి పదార్థాలు కూడా ప్రాథమిక కాలుష్య కారకాలే అవుతాయి, ద్వితీయ కాలుష్య కారకాలు కావు. అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటువంటి పదార్థాల నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అనేటివి వెలువడ్డాయి అనుకుంటే కనుక ఇప్పుడు ఇవి ప్రాథమిక కాలుష్య కారకాలు పరిశ్రమల నుంచి బయటకు వచ్చిన తర్వాత. అవి ఏం చేస్తాయి? అవి పోయి మళ్ళీ ఇవి కాలుష్య కారకాలుగా బయటకు వచ్చినాయి. ఈ కాలుష్య కారకాలు మళ్ళీ పైకెళ్ళి వాతావరణంలో ఉన్నటువంటి వాయువులతో చర్య జరిపి ఆమ్ల వర్షాలు కురిశాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అది మనకు ద్వితీయ కాలుష్య కారకాలుగా ఏర్పడతాయి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 డిసెంబర్ 2 1894, ఆప్షన్ 2 వచ్చేసి డిసెంబర్ 3 1984, ఆప్షన్ 3 వచ్చేసి డిసెంబర్ 2 1984, ఆప్షన్ 4 డిసెంబర్ 3 1894. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 డిసెంబర్ 2 1984న భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది జరిగింది. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఈ దుర్ఘటనలో 5,000 మంది మరణించారు, ఆప్షన్ 2 3,000 మంది మృత్యుముఖంలోకి నెట్టబడ్డారు, ఆప్షన్ 3 దీనికి కారణం యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నడుపుతున్నటువంటి క్రిమి సంహారక మందుల తయారీ కర్మాగారం, ఆప్షన్ 4 ఎన్ని దశాబ్దాలైనా వాతావరణంపై ఆ దుర్ఘటన ప్రభావం అనేది ఇంకా చూపుతూనే ఉంది. సరి కానిది అడిగాము. ఆప్షన్ 1 1,2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 3,4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1,4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 అనేటివి రైట్ అండి. ఇక్కడ ఎందుకు అంటే మనకు ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి 1, 2 అనేటివి రైట్ అవుతాయి. ఎందుకు అంటే ఈ దుర్ఘటనలో మొత్తంగా 3000 మంది మరణించారు, 5000 మంది మృత్యుముఖంలోకి నెట్టివేయబడ్డారు. అంటే ఆ యాక్సిడెంట్ వల్ల, అంటే భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు ఏమైంది అంటే ఆ రకమైనటువంటి వాయువును పీల్చడం ద్వారా వాళ్ళ అవయవాల సరిగ్గా పనిచేయక వాళ్ళు బ్రతికున్నా చనిపోయినా తేడా లేకుండా ఆ రకంగా మృత్యుముఖంలోకి నెట్టివేయబడి చాలా ఉదాసీనంగా బ్రతుకుతున్నారు, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్, వాహనాలలో తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఇంధనాలు ఏవి? ఆప్షన్ 1 ఎల్పిజి, ఆప్షన్ 2 సిఎన్జి, ఆప్షన్ 3 కిరోసిన్, ఆప్షన్ 4 1 and 2. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ వాహనాలలో తక్కువగా కాలుష్యాన్ని వెదజల్లేటువంటి ఇంధనాలు వచ్చేసి ఎల్పిజి మరియు సిఎన్జి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, దాని తర్వాత కంప్రెసివ్ న్యాచురల్ గ్యాస్. ఇవి ఇక్కడ చూసుకుంటే ఇవి ఎక్కడ ఎక్కువగా వాడతారు అంటే ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ రకమైనటువంటి వాయువులు వాడుతున్నారు, గమనించాలి. ఎందుకంటే అక్కడ వాతావరణ కాలుష్యం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి దాదాపుగా ఈ రకమైనటువంటి వాయువులే వాడతారు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి భూపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది? ఆప్షన్ 1 ఇథైల్ ఐసోసైనేట్, ఆప్షన్ 2 హైడ్రోజన్ సల్ఫైడ్, ఆప్షన్ 3 ఫార్మాల్డిహైడ్, ఆప్షన్ 4 మిథైల్ ఐసోసైనైడ్. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మిథైల్ ఐసోసైనైడ్ అండి. భూపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడినటువంటి వాయువు ఏంటి అంటే మిథైల్ ఐసోసైనైడ్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతావి కూడా ఇది ప్లస్ ఫార్మాల్డిహైడ్, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా విషవాయువులే. ఫార్మాల్డిహైడ్ని కనుక చూసుకుంటే ఎరువులు మరియు అల్యూమినియం తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమల నుంచి వెలువడుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ సల్ఫైడ్ని కనుక చూసుకుంటే పెట్రోలియం తర్వాత పేపర్ పరిశ్రమల ద్వారా వెలువడేటువంటి విషపూరితమైనటువంటి వాయువుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి వాహనాలు అసంపూర్ణంగా మండిన ఇంధనాల నుండి వెలువడే కాలుష్య కారకం. ఆప్షన్ 1 ఫార్మాల్డిహైడ్, ఆప్షన్ 2 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 3 హైడ్రోజన్ సల్ఫైడ్, ఆప్షన్ 4 అమ్మోనియా. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కార్బన్ మోనాక్సైడ్ అండి. వాహనాలలో కనుక చూసుకుంటే అసంపూర్ణంగా మండిన ఇంధనాల నుండి వెలువడేటువంటి కాలుష్య కారకం ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 రెఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుండి వెలువడేవి సిఎఫ్సిలు. స్టేట్మెంట్ 2 గ్లోబల్ వార్మింగ్కు కారణం అడవులను నరికివేయడం. స్టేట్మెంట్ 3 ఇంధనాలను మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వెలువడును. ఇక్కడ స్టేట్మెంట్ 4 వచ్చేసి ఎరువులు మరియు అల్యూమినియం తయారీ పరిశ్రమల ద్వారా ఫ్లోరైడ్ వెలువడును. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇంధనాలను మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ కాదండి, కార్బన్ మోనాక్సైడ్ అనేది వెలువడుతుంది. అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ అనేది కూడా వెలువడుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది సరి అయినది కాదు. రెఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుండి వచ్చేటువంటి సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల మనకు ఓజోన్ పొరకు చిల్లులు పడేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీటి యొక్క వాడకాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్కు కారణం అడవులను నరికివేయడం. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో పెరగడం ద్వారా అది వాతావరణంలోకి వెళ్ళి ఆ వేడిని ఆ రకంగానే ఉంచడం ద్వారా మనకు వేడి అనేది విపరీతంగా పెరగడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ గ్లోబల్ వార్మింగ్కు ఈ రకమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది కారణమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సరి అయినది. సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి చెర్నోబిల్ దుర్ఘటనలో స్టేట్మెంట్ 1
ఇది 19 చెర్నోబిల్ దుర్ఘటనలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, ఇది 1986లో రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగింది. స్టేట్మెంట్ 2, ఈ ప్లాంట్ అధిక వేడి వల్ల రేడియో ధార్మిక పదార్థాలు మండి మబ్బుల్లాగా ఏర్పడ్డాయి. స్టేట్మెంట్ 3, దీనివల్ల ప్రజలు థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్కు గురయ్యారు. స్టేట్మెంట్ 4 వచ్చేసి దాదాపుగా 5 మిలియన్లకు పైగా ప్రజలు క్యాన్సర్కు గురి అయ్యారు. ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, 3, ఆప్షన్ 2, 2, 3, 4, ఆప్షన్ 3, 1, 3, 4, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరి అయినవి అండి. ఇది 1986లో రష్యాలో జరిగిందండి. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగింది. ఈ ప్లాంట్ అంటే అధిక వేడి వల్ల రేడియో ధార్మిక పదార్థాలు మండి మబ్బుల్లాగా ఏర్పడ్డాయి. ఆ రకంగా ఏర్పడడం ద్వారా ఏమైందంటే ఆ ప్రజలు వాటిని పీల్చుకోవడం ద్వారా ఏమైంది అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క క్యాన్సర్కు గురయ్యారు. అదేవిధంగా దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు కూడా ఈ రకమైనటువంటి క్యాన్సర్కు గురయ్యారు. ఇవన్నీ కూడా సరి అయినవే. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడే నియమాలలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 రెడ్యూస్, ఆప్షన్ 2 రీయూస్, ఆప్షన్ 3 రీసైకిల్, ఆప్షన్ 4 వచ్చేసి రికవర్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 4 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదండి. ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి నియమాలు ఇవన్నీ అండి. రెడ్యూస్ తగ్గించడం, రీయూస్ తిరిగి ఉపయోగించడం, తర్వాత రీసైకిల్ మళ్ళీ కొత్తగా తయారు చేసుకొని దాన్ని మనం వినియోగించుకోవడం, తర్వాత రికవర్ తిరిగి పొందడం. ఈ రకంగా ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి నియమాలే గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రోటోజోవన్ల వలన కలగని వ్యాధులు ఏవి? ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 యాంథ్రాక్స్, ఆప్షన్ 3 ఇన్ఫ్లుయెంజా, ఆప్షన్ 4 కాలా అజార్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 2, 3, ఆప్షన్ 2 1, 4, ఆప్షన్ 3 2, 4, ఆప్షన్ 4 1 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 2, 3 అనేటివి సరి అయినవి. మనకి ఇక్కడ చూసుకుంటే 1, 4 అనేటివి మనకు ప్రోటోజోవన్ల వల్ల కలగేటువంటి వ్యాధులు. తర్వాత ఆంథ్రాక్స్ మరియు ఇన్ఫ్లుయెంజా అనేటివి ప్రోటోజోవన్ల వల్ల కలగని వ్యాధులు. మరి ఆంథ్రాక్స్ దేనివల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా, అదేవిధంగా ఇన్ఫ్లుయెంజా అనేది మనకి ఇక్కడ వైరస్ ద్వారా వస్తుంది. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వైరస్లన్నీ అతిథేయ కణాల లోపల జీవిస్తాయి. స్టేట్మెంట్ 2 పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ వైరస్లలో కణకవచం నిర్మించుకునే విధానాన్ని నిరోధిస్తుంది. ఇక్కడ సరికానివి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది కాదు అండి. ఎందుకు అంటే పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ అనేది వైరస్కు సంబంధం లేదండి, బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధులను నయం చేయడానికి కనిపెట్టిందే పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్. పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రం నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వైరస్లన్నీ కూడా అతిథేయ కణాల లోపల జీవిస్తాయి. ప్రత్యుత్పత్తి జరపాలంటే ఖచ్చితంగా దానికి అతిథేయ అనేది అవసరం ఉంటుంది కాబట్టి అవి ఆ రకంగా జీవిస్తాయి.
తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి జీర్ణాశయ అల్సర్కు కారణమైనటువంటి హెలికోబాక్టర్ బ్యాక్టీరియాని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 రాబిన్ వారెన్, ఆప్షన్ 2 జాన్ బాపిస్టా, ఆప్షన్ 3 వాన్ హెల్మంట్, ఆప్షన్ 4 వచ్చేసి బేరీ మార్షల్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,4, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1,2 మాత్రమే, ఆప్షన్ 4 2,4 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,4 అనేటివి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. ఇక్కడ చూసుకుంటే జీర్ణాశయ అల్సర్కు కారణమైనటువంటి హెలికోబాక్టర్ బ్యాక్టీరియాని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే రాబిన్ వారెన్ మరియు బేరీ మార్షల్. ఇక్కడ చూసుకుంటే వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి భారత పురావస్తు శాఖ తాజ్మహల్ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల మేర వాహనాల నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది? ఇక్కడ ఆప్షన్ 1 2.4 కిలోమీటర్స్, ఆప్షన్ 2 2.5 కిలోమీటర్స్, ఆప్షన్ 3 3.2 కిలోమీటర్స్, ఆప్షన్ 4 2.6 కిలోమీటర్స్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2.5 కిలోమీటర్స్ అండి. భారత పురావస్తు శాఖ తాజ్మహల్ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల మేర వాహనాల నిషేధిత ప్రాంతంగా నిషేధించింది అంటే 2.5 కిలోమీటర్లు. ఎందుకంటే ఆ వాహనాల చుట్టూ తిరగంగా తాజ్మహల్ యొక్క కలర్ అనేది మారిపోతుంది కాబట్టి, తెల్ల రంగు నుంచి పసుపు రంగులోకి మారిపోతుంది కాబట్టి ఈ రకంగా నియమ నిబంధనలు అనేటివి విధించడం జరిగింది. కేవలం అక్కడికి సిఎన్జి న్యాచురల్ గ్యాస్ ఉన్నటువంటి ఆటోలు కానీ మిగతా వాహనాలు కానీ మాత్రమే వాటిని వెళ్ళనిస్తారు, మిగతా వాటిని వెళ్ళనివ్వరు. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి జపానీస్ ఎన్సెఫలైటిస్ అని ఏ వ్యాధిని అంటారు? ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 మెదడు వాపు, ఆప్షన్ 3 కుష్టు, ఆప్షన్ 4 అల్సర్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మెదడు వాపు అండి. మనకు ఈ మెదడు వాపు వ్యాధిని జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి అని అంటారు. ఇది ఆడక్యూలెక్స్ దోమ ద్వారా వస్తుంది. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి జీర్ణాశయ అల్సర్కు సంబంధించిన బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది? ఆప్షన్ 1 2006, ఆప్షన్ 2 2005, ఆప్షన్ 3 2002, ఆప్షన్ 4 2004. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2005 అండి. జీర్ణాశయ అల్సర్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నందుకు మనకి ఇక్కడ చూసుకుంటే రాబిన్ వారెన్ అదేవిధంగా బేరీ మార్షల్ అనేటువంటి శాస్త్రవేత్తలకు మనకు 2005లో నోబెల్ బహుమతి అనేది వచ్చింది, గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి కోడిగుడ్ల మరియు మాంసం ఉత్పత్తిలో ప్రపంచం మొత్తం మీద భారతదేశం యొక్క స్థానాలు వరుసగా ఆప్షన్ 1 4,5, ఆప్షన్ 2 5,6, ఆప్షన్ 3 5,4, ఆప్షన్ 4 వచ్చేసి 6,5. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. మనకి ఇక్కడ చూసుకుంటే భారతదేశం అనేది ప్రపంచం మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే కోడిగుడ్ల తయారీలో కనుక చూసుకుంటే 4వ స్థానంలో, అదేవిధంగా మాంసం ఉత్పత్తిలో కనుక చూసుకుంటే 5వ స్థానంలో ఉంది, గమనించాలి. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో దేశీయ కోడి రకానికి చెందనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 యాసిల్ కడక్నాథ్, ఆప్షన్ 2 చిత్తగాంగ్, ఆప్షన్ 3 లాంగ్షాండు బ్రోసా, ఆప్షన్ 4 న్యూ హ్యాంప్షైర్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 న్యూ హ్యాంప్షైర్ అండి. ఇది దేశీయ రకానికి చెందింది కాదు, విదేశీ రకానికి చెందింది. ఇక్కడ ఆసిల్, కడక్నాథ్, చిత్తగాంగ్, దాని తర్వాత లాంగ్షాను, బ్రూసా అనేటివి ఇవన్నీ కూడా దేశీయ రకానికి చెందినటువంటి కోడి రకాలు. అదేవిధంగా మనకి ఇక్కడ ఆసిల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పంజపు కోడి అండి. దీనికి పోరాడే తత్వం, అదేవిధంగా అధిక శక్తి, ధీరత్వం అనేది కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని పోరాటాల్లో పందెపు కోడిగా మనం దీన్ని ఉపయోగించుకుంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే దీన్ని బెరస కోడి అని కూడా అంటారు. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి ఈము పక్షి యొక్క ప్రత్యేకతలలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇది ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి. స్టేట్మెంట్ 2 దాదాపు 50 కేజీల బరువు ఉండి గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. స్టేట్మెంట్ 3 వీటి మాంసము, గుడ్లు మాత్రమే వాణిజ్య విలువలు కలిగి ఉండును. స్టేట్మెంట్ 4 ఇది ఉష్ణ పక్షి తర్వాత అతిపెద్ద పక్షి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇందులో సరి కానిది అడిగాము. ఇక్కడ ఎందుకు సరికాదు అంటే వీటి మాంసము, గుడ్లు మాత్రమే కాదండి, వీటి ఈకలు కూడా వాణిజ్య విలువల్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇది ఆస్ట్రేలియాలో పుట్టినటువంటి ఎగరలేని పక్షిగా మనం చెప్పొచ్చు. దాదాపు 50 కేజీల బరువు ఉండి గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. అదేవిధంగా ఇది ఉష్ణ పక్షి తర్వాత అతిపెద్ద పక్షిగా మనము చెప్పుకోవచ్చు. రెక్కలుండి కూడా ఎగరలేని పక్షి ఇది. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సెరికల్చర్, ఆప్షన్ 2 ఎపికల్చర్, ఆప్షన్ 3 సిల్వికల్చర్, ఆప్షన్ 4 హనీ కల్చర్. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎపికల్చర్ అండి. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు అంటే ఎపికల్చర్ అంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం, అదేవిధంగా సిల్వికల్చర్ అంటే చేపల పెంపకం. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి ఏ భారతీయ తేనెటీగ తుట్ట నుండి ఒక సంవత్సరంలో 3 నుంచి 10 కిలోల తేనె ఉత్పత్తి చేయును? ఆప్షన్ 1 ఎఫిస్ ఫ్లోరా, ఆప్షన్ 2 ఎఫిస్ ట్రిగోనా, ఆప్షన్ 3 ఎఫిస్ డార్సెటా, ఆప్షన్ 4 ఎఫిస్ సెరానా. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎఫిస్ సెరానా. ఇక్కడ ఇవన్నీ కూడా మన దేశానికి చెందినటువంటి తేనెటీగలే. కానీ ఇక్కడ చూసుకుంటే సంవత్సరంలో 3 నుంచి 10 కిలోల తేనె ఉత్పత్తి చేసేటువంటి తేనెటీగ ఏంటిది అంటే ఎపిస్ సెరేనా గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ఎపిస్ మిల్లిపెరా అనే యూరోపియన్ తేనెటీగ సంవత్సరానికి ఎన్ని కిలోల తేనెను ఇస్తుంది? ఆప్షన్ 1 20 నుండి 30 కిలోలు, ఆప్షన్ 2 25 నుంచి 30 కిలోలు, ఆప్షన్ 3 3 నుంచి 10 కిలోలు, ఆప్షన్ 4 20 నుంచి 25 కిలోలు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 25 నుంచి 30 కిలోలు అండి. ఎపిస్ మిల్లిఫెరా అనేటువంటి యూరోపియన్ తేనెటీగ 25 నుంచి 30 కిలోల తేనెను అనేది సంవత్సరానికి ఇస్తుంది. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి మన దేశానికి చెందిన ఏ గేదెలు ఎక్కువగా పాలను ఇస్తాయి? ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 జీఫ్రాబాడీ, ఆప్షన్ 3 నాగపురి, ఆప్షన్ 4 ముర్రా. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ముర్రా గేదెలండి. ఇక్కడ చూసుకుంటే హర్యానా, జిఫ్రాబాడీ, నాగపూర్ ఇవన్నీ కూడా మన దేశానికి చెందినటువంటి ఆవులు, ఎక్కువగా పాలనిచ్చేటువంటి ఆవులు. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో జంతువులను మచ్చిక చేసుకున్న కాలాలలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 కుక్క క్రీస్తు పూర్వం 30,000 నుండి 7,000 వరకు. స్టేట్మెంట్ 2 గొర్రె క్రీస్తు పూర్వం 11,000 నుండి 9,000 వరకు. స్టేట్మెంట్ 3 పంది క్రీస్తు పూర్వం 9,000.
స్టేట్మెంట్ 4 వచ్చేసి మేక క్రీస్తు పూర్వం 8000. ఇక్కడ సరికానిది అడిగాము. ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 3,4 మాత్రమే, ఆప్షన్ 3 1,4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి, ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినటువంటి కాలాలే. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 దేశీయ జాతులు రోజుకు 2 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తాయి. స్టేట్మెంట్ 2 ముర్రా జాతి ఆవులు 8 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే దేశీయ జాతులు రోజు 2 నుంచి 5 లీటర్ల పాలు అనేటివి ఇస్తాయి. ముర్రా జాతి కూడా 8 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి, కానీ అవి ఆవులు కాదు, గేదెలు, గమనించాలి. తర్వాత వాట్ పాశ్చరైజేషన్ పద్ధతిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 పాలను 63 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఫారెన్హీట్లలో 145 డిగ్రీ ఫారెన్హీట్ల వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసి తర్వాత పాలను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. తర్వాత స్టేట్మెంట్ 2 వచ్చేసి పాలను 75 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు 15 నుండి 30 నిమిషాల పాటు వేడి చేసి చల్లార్చి నిల్వ చేస్తారు. స్టేట్మెంట్ 3 ఈ పద్ధతిని శీతలీకరణ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. ఇక్కడ ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1,3, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మాత్రమే అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే పాలను 63 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసి తర్వాత పాలను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లారుస్తారు, వేడి చేయరు. తర్వాత పాలను 75 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు వేడి చేసి 15 నుండి 30 నిమిషాల పాటు వేడి చేసి 75 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు 15 నుండి 30 నిమిషాల పాటు వేడి చేసి చల్లార్చి నిల్వ చేసేది ఏంటంటే నార్మల్ పాశ్చరైజేషన్. దాని తర్వాత ఈ పద్ధతిని శీతలీకరణ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. ఎక్కువ మొత్తంలో పాలన్నిటి నిల్వ ఉండాలి అంటే ఈ రకంగా వాట్ పాశ్చరైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి పై 2 సరైనవి కాదు, మూడవది సరి అయినది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది. ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 ఉత్తరాఖండ్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్ అండి. భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ప్రొఫెసర్ జే కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ యొక్క పితామహుడు. స్టేట్మెంట్ 2 ఆవులు గేదెల సంకర జాతులను ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2 అండి. దీని యొక్క రైట్ ఆన్సర్. ప్రొఫెసర్ జే కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ యొక్క పితామహుడు. ఆవులు గేదెల సంకర జాతులను ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించాడు. అందుకే రాబోయేటువంటి తరాలకు ఉపయోగపడే విధంగా పాల ఉత్పత్తిని పెంచగలిగాడు. తర్వాత 33వ క్వశ్చన్ వచ్చేసి ఆవులలో జెర్సీ మరియు హోల్స్టైన్ జాతీయ ఆవులు వరుసగా ఏ దేశాలకు చెందినవి. ఆప్షన్ 1 డెన్మార్క్, ఇంగ్లాండ్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, డెన్మార్క్, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, యూరప్, ఆప్షన్ 4 డెన్మార్క్, యూరప్. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆవులలో జెర్సీ వచ్చేసి ఇంగ్లాండ్, అదేవిధంగా హోల్స్టైన్ వచ్చేసి డెన్మార్క్కు చెందినటువంటి విదేశీ ఆవులు. ఇవి ఇక్కడ చూసుకుంటే 25 లీటర్ల వరకు పాలను ఇస్తాయి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి చిల్కా గేదెకు సంబంధించి సరైనవి. ఇది ఈరోజు ప్రశ్నగా తీసుకోండి అండి. దీనికి సంబంధించినటువంటి సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో మనకు అక్షరాలలో తెలపండి. మీరు కేవలం నంబర్ యొక్క ఆప్షన్ మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే చిల్కా గేదెకు సంబంధించినటువంటి సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, చిల్కా సరస్సు పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో మాత్రమే ఈ గేదెలు మేత మేస్తాయి. స్టేట్మెంట్ 2, వీటి పాలు ఉప్పగా ఉంటాయి. స్టేట్మెంట్ 3 వచ్చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఈ పాలు దాదాపు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉండును. ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఇప్పుడు కామెంట్ చేయకండి. ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా దీని యొక్క 34 అనేటువంటి క్వశ్చన్ పెట్టేసి మీరు ఏం తెలియజేయండి అంటే దీని యొక్క ఆన్సర్ని తెలియజేసి, అంటే వీటి యొక్క పాలు అనేటివి ఉప్పగా ఎందుకు ఉంటాయి, రిఫ్రిజిరేటర్లో వారం రోజుల పాటు ఎందుకు చెడిపోకుండా ఉంటాయో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఈ రోజుతో మనకు 8th క్లాస్ బయాలజీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చాలామంది సోషల్ కావాలి అని అడుగుతున్నారు. మనకు మిగిలినటువంటి సబ్జెక్టులు మెథడాలజీ, తర్వాత సైకాలజీ, తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే తెలుగు ఉంది, దాని తర్వాత ఫిజికల్ సైన్సెస్ అనేటివి ఉన్నాయండి. దాదాపుగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనకు మళ్ళీ మనం డిసైడ్ చేసుకొని లైవ్ టెస్ట్లను స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా అప్పటి వరకు లైవ్ టెస్ట్లు మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు ఖచ్చితంగా మీ క్లాస్ అనేటివి అందిస్తూనే ఉంటానండి. మళ్ళీ షెడ్యూల్ అనేది మీకు తెలియజేసి ఖచ్చితంగా మళ్ళీ లైవ్ టెస్ట్లను కంటిన్యూ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా తెలియజేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉంటేనే మీకు మరిన్ని ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లను అందివ్వగలుగుతున్నాను. కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుందండి. మనకు ఆల్రెడీ నియర్లీ 10,000 సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అయ్యాము. అయినప్పటికీ కూడా మన వ్యూస్ని చూస్తే గదే 1000 వ్యూస్, తర్వాత 2000 వ్యూస్, అంతకు మించి దాటట్లేదండి. ఎప్పుడో ఏదో ఒక వీడియో అనేది దాటుతూ ఉంటుంది. కానీ మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటేనే, ఆ రకమైనటువంటి వ్యూస్ అనేటివి పెరుగుతూ ఉంటేనే నాకు కూడా వీడియోస్ అనేటివి చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకా క్వశ్చన్స్లో క్వాలిటీ అనేది పెంచాలి అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే అది మాత్రం ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మీరు కనీసం ఒక్క మిత్రునికైనా షేర్ చేస్తే, వాళ్ళు కూడా షేర్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. కానీ చాలామంది చేయట్లేదు. ఏదో లైవ్ చూస్తున్నారు, రాస్తున్నారు, వదిలేస్తున్నారు, మాకెందుకులే అని. అలా కాకుండా మీకు నేను ఫ్రీగా సర్వీస్ అందిస్తున్నాను కాబట్టి మీ యొక్క బాధ్యతగా మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికైతే మీ జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఫ్రీగానే మీరు ఈ రకమైనటువంటి పనులన్నీ కూడా చేయొచ్చు. ఖచ్చితంగా చేస్తారు అని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించి వ్రాసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.